మీరు ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ ఇది అసలు ఎందుకు ఇలా పెట్టావు? ప్రేమ గురువు ఉంటే లాగే గోప మీద కొట్టేవాడిని. ఏమిట్రా ఎక్స్ట్రా పోతున్నావు? ఏ ఆడోళ్ళు ఉన్నారనే సంభాషణ వచ్చేప్పుడు అన్న ఇంకోసారి ఇలాంటి సందర్భం కానీ మాట కానీ తీసుకొస్తే నేను చంపేస్తాను, మాట్లాడద్దు. ఏంటి అంత మగాడివా నువ్వు? అంత పోటుగాడివా? చంపేస్తావా? ఎవడ ప్రేమ గురువుని క్వశ్చన్ చేశారు, అందుకు నేను అంటున్నాను. కొడతానని ప్రేమ గురువు గారిని మీరు పొద్దులేసి గురుజీ అంటారు. చెప్తున్నాను. ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. మీరు అదే పాయింట్ మీద ఉండండి. వన్ స్మాల్ వీడియో క్లిప్. ప్రేమకు మించిన ఓవర్కమ్ ఏముంటది? చితిలోనైనా తోడుంటా అంతే. దాని దీనికి మీరు ఏమంటారు సార్? చిత్తులోనే తోడుకుంటా అంటే దట్ మీరు ప్రేమ గురువుకి అడ్డెళ్ళి మీ స్టేట్మెంట్ మీరే ఇప్పుడు లేదు సార్, మేము అది మాకు ఇప్పుడు అది అఫెండ్ అవ్వాల్సి వస్తుంది. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. మీరు ఎలా ఉంటారో అలా ఉండండి, బట్ ఎదురెళ్ళిపోయి దాన్ని ఏమంటారు మొండిగా మూర్ఖంగా వాదించడం వల్ల మీరు తక్కువ అవుతారు. పోయినసారి అంత అయినా కూడా చిగురాలేటిల్లనకి స్కేల్ ఆఫ్ లవ్ లో 95/100 అనే అద్భుతమైన స్కోర్ తో మీరే బెస్ట్ అని నిరూపించుకొని కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గోల్డెన్ కపుల్ ఉండబోయేది ఆ పారడైజ్ లోనే, ఆ స్వర్గంలోనే.